ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దయచేసి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకొనెను. దాసు స్వరూపం మనిషిగా మన కొరకై ఈ లోకానికి ఏతెంచిన వాడు, గతం లేక వచ్చినవాడు, ఇష్టంగా మన కొరకు ఈ లోకానికి వచ్చినవాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టడం సరైంది కాదు అన్న ఆలోచన లేదు. మన కొరకు పూర్తిగా తన్ను తాను తగ్గించుకొని మన కొరకే ఉద్భవించినాడు యేసయ్య. ఈ వచన భాగంలోని ఈ మాటలో మన గూర్చి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఒక్కసారి ఆలోచన చేద్దామా? మనిషి జీవితం నీటి బుడగ లాంటిది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అడవి పువ్వు లాంటిదని, క్షణపాటులో మాయమైపోయే ఈ జీవితం కొరకు దీర్ఘకాల ప్రణాళిక వేసినాడు. మనల్ని పాపము నుండి విడుదల కలిగించటానికి, మన బ్రతుకులలో నూతన జీవితాన్ని అందించటానికి ఆ యేసయ్య పరమును అతి సునాయాసంగా విడిచిపెట్టినాడు. ఆయన మన కొరకై పూర్తిగా తగ్గించుకున్నవానిగా ఉన్నాడు. మనం ఎంతవరకు ఉన్నాము అంటే, ఏమీ లేని స్థితిలో కూడా మనల్ని మనం బాగా హెచ్చించుకుంటాం. అనేకుల ముందు నాకన్నా మించిన వారు ఎవరున్నారు అంటూ మనం విర్రవీగి బ్రతికేస్తాం. అటు స్థితిలో ఉన్నప్పుడు మనము మూటగట్టుకునేది పాపమే. అటు బ్రతుకులో ఉన్నప్పుడు మనము సంపాదించుకునేది నిత్యత్వం కాదు, నరకమే. ఈ యొక్క ఉదయకాలన ఈ యొక్క వాక్య భాగంలోని ఈ మాట మనకేం నేర్పుతోంది? ఆయన ఉన్నత సింహాసనం పైన ఆసీనుడు అయ్యే స్థితిని విడిచిపెట్టి కేవలం మన కొరకే ఈ లోకానికి వచ్చినాడు. ఈ అనుభవం కలిగిన వారు ఆయన కొరకు గొప్ప కార్యాలు జరిగించటానికి వారు తమ్ము తాము తగ్గించుకున్న వారుగా నిలబడగలరు. దేవుని కొరకు కార్యాలు జరిగించటానికి, ఆయన మహిమను, ఆయన ప్రేమను ఇతరులకు ప్రచురము చేయటానికి, యేసయ్యలోని ప్రేమను, మధురమైన నమ్మకమైన జీవితాన్ని, ఆ సిలువలో చూపించిన యాగాన్ని, త్యాగాన్ని ఇతరులకు పరిచయము చేయటానికి మనం ఆయన ప్రతినిధులుగా నిలబడగలగాలి. అప్పుడే ఆయన ప్రేమ ఇతరులకు పరిచయం అవుతుంది. తగ్గించుకున్న వారముగా మనము కొనసాగాలని ముందుగానే ఆయన మనకు నేర్పినాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనము చాలా విర్రవీగిపోతాం. చాలాసార్లు మనకున్న బలాన్ని బట్టి, మన ధనాన్ని బట్టి, అనేక సార్లు బలగాన్ని బట్టి చాలాసార్లు హెచ్చించిన వారముగా అయిపోతాం. మన బలం ఎంతసేపు ఉంటుంది? కాస్త చల్లగాలి తగిలితే చాలు ఆరోగ్యం పాడైపోతుంది, మంచాన పడతాం. మన జీవితంలో బలమైన స్థితి ఏదైనా ఉన్నది అంటే ఆ కలువరిలోని యేసయ్య మనకిచ్చిన రక్షణ. దీన్ని పొందుకోవటానికి యోగ్యత లేనివారం, దీన్ని అనుభవించటానికి ఏమాత్రమైన దరికి చేరడానికి మనలో అర్హత లేనివారం. అట్టి అర్హత లేని, అన్యాయమైన, బలహీనమైన, తక్కువ స్థితిలో మనం ఉండగా మన కొరకు ఉన్నత శిఖరం పైన ఉన్న యేసయ్య మన కొరకు ఈ లోకానికి మానవ రూపంలో ఎత్తించినాడు. ఆయనను మనము ఏ విధంగా ఘనపరిచే వారముగా ఉంటున్నాం? మనల్ని మనం హెచ్చించుకొని ఈ లోకంలో కొనసాగితే ఆయన ఘనత ఇతరులకు పరిచయము చేయటానికి ఏమాత్రము పనికిరాము. మనము తగ్గించుకున్న వారముగా నిలబడి ఆయన మనకిచ్చిన ఈ నమ్మకమైన పరిశుద్ధ ఆవరణంలో ఇచ్చిన అర్హత, ఆయన మహిమలో బ్రతికే నమ్మకమైన జీవితం, ఆశీర్వదిస్తున్న ఈ నమ్మకమైన ప్రయాణంలో ఇతరుల ముందు నమ్మకంగా నిలబడగలిగితే అనేకమైన గొప్ప కార్యాలను
మనం ఇతరులకు పరిచయం చేసిన వారం అవుతాం. తగ్గించుకొని కొనసాగుదాం. పరమును విడిచిన ఆ యేసయ్య కన్నా గొప్పవారమేమీ కాముగా. మనల్ని నిలబెట్టిన ఆ యేసయ్య మనల్ని గొప్పవారని నిలబెట్టినాడా? కాదు కాదు. మన వైపుకు ఎవ్వరూ కూడా తేరి చూడని సమయంలో ఆయన మన కొరకు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. తప్పిపోయిన ఈ జీవితాన్ని తిరిగి ఆయన సన్నిధానములో నిలబెట్టి ఆయన నామాన్ని ధరింపజేసి నడిపిస్తున్నాడు. ఆయన మన వైపుకు చూడడానికి కూడా అవసరం లేదు. అట్టి ఉన్నతమైన వాడు. కానీ మనల్ని ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి మనల్ని ఇంత చక్కగా ఆయన బిడ్డలుగా సొత్తుగా నిలబెట్టినాడు. ఈ కొనసాగుతున్న ఈ జీవితంలో మనల్ని మనము వ్యక్తులుగా చేసుకుందాం. మనము కూడా ఆయన కొరకు మాత్రమే బ్రతికే జీవితంగా ముందుకు కొనసాగుదాం. ఇట్టి నమ్మకమైన శ్రేష్టమైన స్థితిలో దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకు వందనాలు. నీ లేఖనాన్ని బట్టి వందనాలు. అవును నా తండ్రి, మా కొరకే నువ్వు తగ్గించుకున్నావు, రిక్తునిగా చేసుకున్నావు. యేసయ్య నా తండ్రి, నీవు ఉన్నత శిఖరం పైన నిలబడకుండా మా కొరకే నా తండ్రి ఎన్నో మెట్లు దిగినావు. దేవా, మా కొరకే భువికేతించినావు. నీ రక్షణ భాగ్యాన్ని మేము అనుభవిస్తున్న మేము నీ వలె నా తండ్రి తగ్గింపు కలిగిన వారముగా అనేకులకు నీ యొక్క వాక్కును ప్రచురపరచుటకు, నీ సువార్తను అందించులాగున మమ్మల్ని బలపరిచి నిలబెట్టి నడిపించండి. మాలో హెచ్చింపైన స్థితి ఒకవేళ మాలో ఉంటే, మేము విర్రవీగుతున్న స్థితిలో ఏదైనా ఉంటే అయ్యా దయతో మమ్మల్ని క్షమించండి. నాయన సరిచేయండి. నెమ్మదైన స్థితిలో నిలబెట్టండి. ఎదుటి వారి బ్రతుకును మేము లెక్క పెట్టే వారంగా కాకుండా మా బ్రతుకును మార్చిన వాడవు నీవే అంటూ నాయన నమ్మకంగా తగ్గింపు కలిగిన వారముగా నిలబడి విశ్వాస జీవితంలో కొనసాగుతూ అనేకులను నీ వైపుకు నడిపించి నమ్మకమైన పాత్రలుగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. నాయన ఈ యొక్క దినదీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని స్తుతులు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలను నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.